సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఇండియన్ టీ20 కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్లు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళ గురించే టాక్ నడుస్తుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ముందు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యారు. కానీ వీళ్ళని ఇంకా టీంలోనే ఉంచుతున్నారు, ప్లేయింగ్ 11 లో ఆడిస్తున్నారు. ఎందుకు ఆడిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. టీం కి కెప్టెన్, వైస్ కెప్టెన్ అని ఆడిస్తున్నారా, లేక బీసీసీఐకి హెడ్ కోచ్ కి ఫేవరెట్ ప్లేయర్స్ కాబట్టి ఆడుతున్నారో తెలియడం లేదు. గత 18 ఇన్నింగ్స్ల్లో గిల్ ఒక్క 50 కూడా చేయలేదు. అలాగే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత 20 ఇన్నింగ్స్ల్లో ఒక్క 50+ స్కోర్ కూడా చేయలేదు. కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నా వీళ్ళనే ఎందుకు ఆడిస్తున్నారనేది టీమ్ మేనేజ్మెంట్ కే తెలియాలి. బ్యాకప్ ప్లేయర్స్ లేక అంటే అది కాదు. ఇండియన్ టీమ్ లో ఒక్కో ప్లేస్ కి 3-4 రెడీగా ఉన్నారు అవకాశం వస్తే ఆడడానికి. కానీ బీసీసీఐ హెడ్ కోచ్ రాజకీయాల వల్ల టాలెంట్ ఉన్న బెంచ్ కే పరిమితమైన వాళ్ళు కొందరైతే అసలు టీం కి సెలెక్ట్ కాని వాళ్ళు ఇంకొందరు. ఇదే కెప్టెన్, వైస్ కెప్టెన్లు IPL 2025లో ఫ్రాంచైజ్ క్రికెట్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 16 ఇన్నింగ్స్ల్లో 717 రన్లు చేశాడు. శుభ్మన్ గిల్ 15 ఇన్నింగ్స్ల్లో 650 రన్లు చేశాడు. అదే ఇండియన్ టీం తరపున చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 15 ఇన్నింగ్స్ల్లో 213 పరుగులు చేస్తే శుభ్మన్ గిల్ 15 ఇన్నింగ్స్ల్లో 291 పరుగులు చేశాడు. ఇదే పొజిషన్ లో వేరే ప్లేయర్స్ ఎవరున్నా ఇన్ని మ్యాచ్లు ఫెయిల్ అయితే తీసి పక్కన పెట్టేవారు, కనీసం కనబడనివ్వకుండా చేసేవాళ్ళు. అలాంటిది వీళ్ళని మాత్రం ఎందుకు వెనకేసుకొస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. గిల్ కి ప్రత్యామ్నాయంగా ఆడేందుకు ఇండియా దగ్గర చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ వీళ్ళ ముగ్గురు కూడా టీమ్ లో ఓపెనర్లుగా డిజర్వ్డ్ ప్లేయర్స్. బట్ బీసీసీఐ అండ్ హెడ్ కోచ్ చాయిస్ మాత్రం శుభ్మన్ గిల్లే. శుభ్మన్ గిల్ ఓడిఐలో గొప్ప ప్లేయర్, నో డౌట్. బట్ టీ20కి వచ్చేసరికి సూట్ కాడు. వీళ్ళే బలవంతంగా ఆడిస్తున్నారు, 3 ఫార్మాట్ కెప్టెన్ చేయడానికి రుద్దుతున్నారు. గిల్ లాస్ట్ 14 టీ20 ఇన్నింగ్స్ల్లో 142.9 స్ట్రైక్ రేట్ తో 23.90 యావరేజ్ తో పరుగులు చేస్తే గైక్వాడ్ లాస్ట్ 12 ఇన్నింగ్స్ల్లో 150 స్ట్రైక్ రేట్ తో 62.25 యావరేజ్ తో పరుగులు చేశాడు. జైస్వాల్ 167.2 స్ట్రైక్ రేట్ తో 44.12 యావరేజ్ తో పరుగులు చేశాడు. సంజు శాంసన్ అయితే లాస్ట్ 15 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు కొట్టాడు. అయినా గిల్లే వీళ్ళందరికంటే బెటర్ ప్లేయర్ బీసీసీఐ దృష్టిలో. ప్రెజర్ సిచ్యువేషన్ వస్తే ఇండియన్ టీం కి బాబర్ అజమ్ లా తయారయ్యాడు శుభ్మన్ గిల్. ఒక్క ప్రెజర్ మ్యాచ్ లో కూడా ఆడింది లేదు, గెలిపించింది లేదు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో సెంచరీ కొట్టిన జైస్వాల్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా హర్యానా మీద 235 పరుగుల చేజింగ్ లో సెంచరీ కొట్టాడు. క్యాపబిలిటీ, టాలెంట్ ఉన్నా కూడా ఫేవరెటిజం కే పెద్దపీట వేస్తున్న మన సెలెక్టర్స్ కోసం ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. అసలు 3 ఫార్మాట్ ప్లేయర్ అంటే నిజంగా జైస్వాల్ దానికి అర్హుడు. గిల్ కి ఇచ్చిన అవకాశాల్లో పావు వంతు జైస్వాల్ కి గాని సంజు శాంసన్ కి గాని ఇచ్చి టీ20 వరల్డ్ కప్ కి అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ కి రెడీ చేస్తే బాగుంటుంది. టాలెంటెడ్ ప్లేయర్స్ కి ఛాన్సులు ఇవ్వకుండా బెంచ్ లో కూర్చోపెడతారు. ఫెయిల్ అవుతున్నా కూడా గిల్ లాంటి ప్లేయర్స్ కి లాంగ్ ఛాన్సెస్, మల్టిపుల్ ఛాన్సెస్ ఇస్తున్నారు. 3 సెంచరీలు చేసిన గిల్ వల్ల ఓపెనింగ్ పొజిషన్ కోల్పోయాడు, జితేష్ శర్మ వల్ల కీపింగ్ పొజిషన్ కోల్పోయాడు. ఆఖరికి టీంలోనే ప్లేస్ లేకుండా బెంచ్ కు పరిమితమయ్యాడు సంజు శాంసన్. శుభ్మన్ గిల్ లాస్ట్ 50+ స్కోర్ చేసి 513 రోజులు దాటింది. లాస్ట్ 50+ స్కోర్ చేసింది కూడా జింబాబ్వే మీద. 3 సెంచరీలు కొట్టిన ప్లేయర్ లాస్ట్ 14 ఇన్నింగ్స్ లో 0 50s కొట్టిన ప్లేయర్ కి డ్రింక్స్ అందిస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమో కదా.